క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనాలు. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. మేము యూసీవీసీ వాళ్ళ వీడియోస్ చూసిన వారము, వారికి ఫాలో అయిన వారము, వారికి జైలు కొట్టిన వారము. కానీ వారు చేసిన వీడియోస్లో మాకు కొన్ని తప్పులు కనిపించాయి. ఆ తప్పులను ఉద్దేశించి మేము 5 వీడియోస్ చేసి వారిని ప్రశ్నలు అడిగి ఉన్నాము. కానీ వారు జవాబు చెప్పకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? మాకు జవాబు కావాలి. మాలాగే మీలో కూడా చాలామంది యూసీవీసీ వారి తప్పులను పట్టుకొని ఉన్నారు. మీలో కొందరు మెసేజ్ చేసి ఉన్నారు. మీ తరపున మేము నిలబడాలని అనుకుంటున్నాం. అలాగే మీలో ఇంకెవరైనా యూసీవీసీ వారి తప్పుడు ప్రచారాల వల్ల మీరు నష్టపోయినట్లయితే, యూసీవీసీ వారిది తప్పుడు బోధ అని అనుకుంటే, వారు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని మీరు అనుకుంటే, ప్రాపర్ ప్రూఫ్స్తో మీరు మాకు మెసేజ్ చేయండి. మీ ప్రశ్నలను మా ఛానల్ ద్వారా బయటకు తీసుకొస్తాం. దానిని మేము పరీక్షించి ఆ ప్రశ్న సత్యమైనట్లయితే మా ఛానల్ ద్వారా దానిని అప్లోడ్ చేస్తాము. ఎవరైనా సరే అందరికీ ఆల్వేస్ వెల్కమ్. మీ అందరికీ డిఫెండర్ తప్పకుండా సపోర్ట్ చేస్తాడు. మీకు మేము శబ్దం అవుతాం, మీకు మేము ఆలోచన అవుతాం, మీకు మేము సపోర్ట్ ఇస్తాం. తప్పకుండా మీ ప్రశ్నలను మాకు పంపించండి. మా ద్వారా మీరు బయటకు వచ్చే అవకాశాన్ని మేము కల్పిస్తాం. యూసీవీసీ వారు మీరు ఏదైనా ఒక విషయం మాట్లాడితే దాని గురించిన పూర్తి బాధ్యత మీకుంటుంది. అలాగే దాని గురించి మాట్లాడిన ప్రతి మాటకు మీరే బాధ్యులై ఉంటారు. కాబట్టి అదే బాధ్యతతో మా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోము. ప్రతి దానికి జవాబు కావాలి, వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా సమాధానం ఇస్తారని కోరుకుంటూ వందనాలు.